హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బీడీఎల్ అండి భారత్ డైనామిక్ లిమిటెడ్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై అనేది చేసుకోగలరు, క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ వేకెన్సీ పర్మిటా కాదా అని కూడా చెప్తాను. అండ్ ఈ వేకెన్సీ అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే రావడం జరిగిందండి. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా మంచి అవకాశం కాబట్టి ఒకసారి ట్రై అనేది చేయొచ్చు. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే నోటిఫికేషన్ చూసేయండి. అండ్ వీడియోని సెల్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే మీరు చూసుకుంటే ఏపీ నుంచి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి అయితే ఈ వేకెన్సీ అయితే రావడం జరిగింది. వేకెన్సీ వివరాలు చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వేకెన్సీలో అనేది ఫస్ట్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అనేది ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్లో అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ ఫిట్టర్లో అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్, మెకానిక్, రేడియో మెకానిక్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీకు చూడొచ్చు. నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో అయితే కూడా పెడతాను. అండ్ గైస్, దీనికైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే మీరు ఒకటి గమనించవచ్చు. ఇక్కడ ఓన్లీ వాకింగ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. వాళ్ళైతే టైం అయితే మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా దీనికైతే మీరు ఎలా వెళ్ళాలి, అప్లై చేయాలా లేదా అది కూడా చెప్తాను. చూసేయండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. లైక్స్ అయితే చేసేయండి. జూన్ 15 నాడు అయితే మీకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మార్నింగ్ 8:30కి అయితే అక్కడ ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్కడ అనేది మీరు చూసుకుంటే భారత్ డైనామిక్ లిమిటెడ్. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నంలో అయితే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మాత్రమే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. ఏజ్ లిమిట్ కూడా దీనికైతే వర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి చూడవచ్చు మీరు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే, అదేవిధంగా ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ కావచ్చు, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, వీళ్ళకి కూడా సేమ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే వర్తిస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు ఈ రిలాక్సేషన్ మీకు వర్తించడం జరుగుతుందండి. అండ్ ఈ వేకెన్సీ అయితే మీరు ఒకటి చూడొచ్చు, ఇది కాంట్రాక్ట్ బేస్ కింద మీకు రావడం జరిగిందండి. ఫస్ట్ 1 ఇయర్ అయితే ఉంటుంది, తర్వాత 4 ఇయర్ వరకు కూడా మీకు ఎక్స్పాండ్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 30,000 సాలరీ అయితే ఉంటుంది. డిప్లొమా అసిస్టెంట్ వాళ్ళకు 25,000, ట్రేడ్ అసిస్టెంట్ వాళ్ళకైతే 23,000 సాలరీ అయితే ఉంటుంది. ఇయర్లు కూడా మీకు అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది మీ సాలరీ అనేది. క్వాలిఫికేషన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఫస్ట్ క్లాస్లో అయితే బీఈ కావచ్చు, బీటెక్, బీఎస్సీ మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ ఫీల్డ్లో అనేది. తర్వాత ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ వాళ్ళకు 3 ఇయర్ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ బ్రాంచ్లో. తర్వాత ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఐటీఐ విత్ ఎన్ఈఎస్సీ అనేది అప్రెంటిస్‌షిప్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఒకటి మీరు గమనించాల్సి అయితే ఉంటుంది, అన్ని వేకెన్సీలకు అయితే రిలేటివ్ బ్రాంచ్లో అయితే మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ వాకింగ్ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అని అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన అన్ని డాక్యుమెంట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒక బయోడేటా ఫామ్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ ఆధార్ కార్డ్, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఎస్ఎస్సీ మేము ఎస్ఎస్సీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ కావచ్చు, డిప్లొమా, ఐటీ వాళ్ళైతే ఐటీ సర్టిఫికేట్, దీంతో పాటు మీ అప్రెంటిస్ సర్టిఫికేట్ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. బీఈ బీటెక్ వాళ్ళైతే మీ సర్టిఫికేట్, కేటగిరీ ఏదైనా వాళ్ళైతే మీ కేటగిరీ సర్టిఫికేట్, దీంతో పాటు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒక మీ రీసెంట్ ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మినిమం ఒక 3-4 అయితే పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మ్యాండటరీగా మీరు తీసుకొని వెళ్ళండి. అండ్ ఒకటైతే మీరు చూడండి, మ్యాండటరీ సాలరీ ప్రూఫ్ అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రీవియస్గా మీరు ఎక్కడైనా చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాంతోపాటు శాలరీ ప్రూఫ్ అయితే మీరు తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రాసెస్లో అనేది ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఒకే విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎక్స్పీరియన్స్కి అయితే 10 మార్క్ అయితే ఉంటుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 3 మార్క్స్, 2 ఇయర్ అయితే 6 మార్క్స్, ఇలా అయితే 1 ఇయర్కు 3 మార్క్స్ అయితే యాడ్ అవుతుంది. ఇవైతే ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి మిగతా అనేది అయితే 75% మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అది చూసే ప్రయత్నం చేయండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మంచి అవకాశం. అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తున్నాను, అయితే మీరు మొత్తం ఫిలప్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వాకింగ్ ఇంటర్వ్యూలో అయితే ఈ ఫామ్తో పాటు మీ అన్ని డాక్యుమెంట్ అయితే ముందు చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్ అయితే మీరు అక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చాలా సింపులే, ఒకసారి అయితే మీరు ట్రై అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.